యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. ఎంతమంది ఈరోజు ప్రభా నాతో ఈరోజు మాట్లాడు, మీ దాసుడు మాట్లాడుతుంటే మీ దాసుడు ముఖాంతరం వచ్చి నాతో మాట్లాడు, నీ స్వరం వినాలని ఆశతో ఉందని ప్రార్థన చేసుకొని వచ్చారు ఇంట్లో నుంచి. ఎంతమంది ప్రార్థన చేసుకొని బయలుదేరారు, ఎంతమంది ఆటో వచ్చిందని హడావిడిగా బయలుదేరారు. ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా బయలుదేరాలి, ప్రార్థనాపూర్వకంగా బయలుదేరాలి. ఈరోజు నెల ఆఖరి వారం కాబట్టి వచ్చే ఆదివారము అన్న 2 పూటలు వదలడు, ఉదయము సాయంత్రం అని. ఈరోజు రెస్ట్ తీసుకున్నవారు సగం మంది ఉన్నారు. ఇంట్లో రెస్ట్ తీసుకుందామని సగం మంది ఉన్నారు. అంతేనా? ఏం దిలీపు, అంతేనా? ఎండలు మండుతున్నాయి, అన్నేమో 12 గంటల వరకు వదలడు. దానికి భిన్నంగా ఈరోజు 11:30కు ముగించుకొని వెళ్ళిపోదాం అందరం. హల్లెలూయా. సాయంత్రము ఉప్పల్ ప్రాంతంలో రాజు గృహంలో గృహ కూడిక ఉంది. ఇంచుమించు బంధువులు స్నేహితులు అందరినీ పిలిపించాడు, సంఘాన్ని అంతటిని కూడా ఆహ్వానించాడు. కాబట్టి రాగలిగిన వారు సాయంత్రం ఉప్పల్ ప్రాంతంలో రాజు గృహంలో, మీ దగ్గర రాజు నంబర్ లేకపోతే గ్రూప్లో ఉంటుంది తీసుకొని, లేకపోతే మన తిమోతిని కానీ వాళ్ళ అన్న వెళ్ళిపోయాడా అరేంజ్మెంట్స్కి, ఇప్పుడే వెళ్ళిపోయాడా కృష్ణ? అరేంజ్మెంట్స్కి వెళ్ళిపోయినట్టున్నాడు తమ్ముడు దగ్గరికి. సో కృష్ణకు ఫోన్ చేయండి, ఉప్పల్లో ఎక్కడికి రావాలో. సాయంత్రం గొప్పగా అక్కడ ఒక ఆరాధన వలె అక్కడ జరుపుకుందాం ఘనంగా. దేవుడు కుటుంబాన్ని ఉద్దేశించుకొని, కుటుంబాలను ఉద్దేశించుకొని అక్కడ మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ అక్కడికి రావాల్సిందిగా సంఘముగా ఒక సేవకుడిగా ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మంచిది, నేరుగా వాక్యంలోకి వెళ్ళిపోతాను. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32, 33 వాక్యాలు చదివి వినిపించండి. ఎలీషా ఆ ఇంటజొచ్చి బాలుడు మరణమయ్యుండి తన మంచం మీద పెట్టబడినుట చూచెను. తానే లోపలికి పోయి వారిద్దరే లోపలనుండగా తలుపులు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కండ్లు వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ వంటికి వెట్ట పుట్టెను. ఆ బిడ్డ వంటికి
వెట్ట పుట్టెను. పిల్లవాని శరీరానికి వెట్ట పుట్టెను అంటే, వెట్ట అంటే ఏంటి? వేడి. వెట్ట అంటే వేడి. శరీరంలో వేడి లేకపోతే చల్లబడిపోతాం, మరణం. ఒకరు చచ్చిన శవంలాగా ఏమీ మాట్లాడకుండా ఉంటే డాక్టర్లు ఫస్ట్ చేతిని పట్టుకుంటారు, ఇలా పట్టుకుంటారు. ఫస్ట్ వేడి ఉందా, చల్లబడిపోయాడా? చల్లబడిపోయాడు అంటే నరాన్ని పట్టుకుంటారు, నరాన్ని పట్టుకుంటారు. నరం అంటే గుండె కొట్టుకుంటుందా లేదా? శరీరం చల్లబడిపోయి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది అంటే డాక్టర్లు అంటారు, ఇతడు చనిపోయి చాలా సమయం అవుతుంది, తీసుకెళ్ళిపోండి. ఎప్పుడు గుండె కొట్టుకుంటుంది అంటే శరీరంలో రక్త ప్రసరణ ఎంత వేగంగా అంటే ఇంచుమించు నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు. గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. అంటే ఒక నిమిషానికి 72 కిలోమీటర్లు. అర్థమైందా? 72 గంటకి 72 కిలోమీటర్లు పోతుంది మన గుండె. ఒక నిమిషానికి, ఒక గంటకి 72 కిలోమీటర్లు పోతుంది. ఒకవేళ రక్తంలో గనక, నరాల్లో గనక రక్త ప్రసరణ లేదు అంటే గుండె ఆగిపోయినట్టే. గుండెలో నుండే పంపింగ్ చేస్తూ ఉంటుంది, గుండెలో నుండే పంపింగ్ చేస్తూ ఉంటుంది రక్తం. అందుకే గుండె సంబంధిత వ్యాధులు వచ్చినప్పుడు వెంటనే చూసుకోవాలంట. గుండెలో ఏదైనా బ్లాక్స్ వచ్చినప్పుడు ఆ నరాలలో వెళ్తున్నటువంటి ఆ రక్త ప్రసరణ ఆగిపోతుంది. అనేక గ్రంథాలు ఉంటాయి. హార్ట్లో రక్త ప్రసరణ జరగడానికి అనేక మార్గాలు ఉంటాయి. దానికి ఏమంటారు, దాన్ని వాల్ బ్లాక్స్ అంటారు. ఈ అనేటువంటి వాల్స్లలో రక్తం ఇట్లా ప్రసరణ జరుగుతూ ఉంటుంది శరీరంలోకి. అది మరలా కింది దాకెళ్ళి పైదాకా, కింది దాకెళ్ళి పైదాకా పంపింగ్ చేస్తూ ఉంటుంది. పంపింగ్ చేస్తాం, ఒక మోటార్ లాగా పనిచేస్తుంది గుండె. ఈ మోటార్ కనుక ఆగిపోయిందంటే మనిషి, ఈ మోటార్కి రిపేరింగ్ కష్టం. ఈ మోటార్ అంటే గుండె అనేటువంటి మోటార్కి రిపేర్ చేయాలంటే కొంతమంది ఈ తొడ నుండి కోసి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కోసి దాన్ని బైపాస్ సర్జరీ అంటారు. ఏమంటారు? బైపాస్ సర్జరీ అంటారు. కొన్నిసార్లు ఆ గుండె సంబంధితమైనటువంటి వాల్స్ బ్లాక్ అయినప్పుడు హార్ట్ సర్జరీ అంటారు. లేకపోతే వాల్స్ బ్లాక్ అయిపోయినప్పుడు స్టంట్ అంటారు. అనేక రకాల ఆపరేషన్లు ఉంటాయి. ఇక ఆ గుండె పని చేయకపోతే రక్త ప్రసరణే ఆగిపోతుంది. మనిషి చల్లబడిపోతాడు. చల్లబడిపోయి ఏమవుతాడు? చచ్చిపోతాడు. అందుకే మన ఒంట్లో వేడి ఉంటుంది. ఆ రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటుంది కాబట్టి మన ఒంట్లో వేడి ఉత్పత్తి అవుతుంది. ఆ వేడికి, ఇప్పుడు ఉంటున్న ఎండాకాలం వేడికి కలిపి మనిషిని ఏం చేస్తుంది? మనలో ఉన్న శక్తిని అంతటిని ఆర్పేస్తుంది. అందుకే చల్లని మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది. కొంతమందికి చల్ల థమ్సప్ తాగాలి. చల్లగా థమ్సప్ తాగితే ప్రాణానికి హాయిగా ఉంటుంది. ఎండాకాలంలో బిర్యానీ తింటే థమ్సప్. బిర్యానీ ఆర్డర్ చేయకముందే థమ్సప్ ఆర్డర్ ఇస్తారు కొంతమంది. ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి. ఎలీషా కూడా బాలుడు చనిపోవడం చూశాడు, చల్లబడిపోవడం చూశాడు.
నేను అంటాను, ఒక విశ్వాసి, ఒక చిన్న మాట చెప్తా మీకు నేను. ఒక విశ్వాసి 4-5 వారాలుగా సంఘానికి రావడమే లేదు. సేవకుడు చూశాడు, ఏంట్రా సంఘానికే వస్తలేడు, అనారోగ్యమైన వచ్చిందేమో, ఆరోగ్యమైన బాగుగా లేదేమో, ఒకసారి వెళ్ళి పలకరిద్దామని చెప్పేసి ఆ విశ్వాసి ఇంటికి వెళ్ళాడు. ఆ విశ్వాసేమో అది చలికాలము, ఇంటి బయట కూర్చొని కట్టలతో చలిమంట కాచుకుంటూ ఉన్నాడు. ఒక 20-30 కట్టలు వేసుకొని చలిమంట కాచుకుంటూ ఉన్నాడు. ఈ దైవ సేవకుడు అక్కడికి వెళ్ళాడు, విశ్వాసి చూశాడు, ఏమీ మాట్లాడలేదు. విశ్వాసి కూడా దైవ సేవకుని చూశాడు, ఏమీ మాట్లాడలేదు. ఇద్దరు కలిసి కింద కూర్చొని చలి కాచుకుంటా ఉన్నారు. సేవకుడు ఏం చేశాడంటే అందులో ఉన్నటువంటి 2 కట్టలను తీసి సపరేట్గా పెట్టాడు. ఆ 2 కట్టలను తీసి వేరువేరుగా పెట్టాడు. కాసేపటికి ఈ వేరువేరుగా పెట్టినటువంటి మండుతున్న కట్టల్ని పెట్టాడు కదా, అవి ఆరిపోయాయి. ఒక్కటిగా ఉన్న కట్టలు మండుతూనే ఉన్నాయి. ఒక్కటిగా ఉన్న కట్టలు మండుతూనే ఉన్నాయి. కానీ సపరేట్గా పెట్టిన కట్టలు ఏమయ్యాయి? ఆరిపోయాయి. ఈ విశ్వాసి సేవకుని చూశాడు, సేవకుడు విశ్వాసిని చూశాడు. సేవకుడు ఏమీ మాట్లాడలేదు, వీడికి అర్థమైపోయేది అనేసి అక్కడ నుండి లేచి వచ్చేసాడు. దీనివల్ల మీకు అర్థమైంది ఏంటి? నువ్వు సంఘానికి వచ్చి అనేకులతో మండబడుతూ ఉంటేనే ప్రకాశిస్తున్న జ్యోతుల వలె ఉంటారు. లేదులే, నేను ఇంట్లోనే ఉండి ఆరాధించుకుంటాగా, నేను ఇంట్లోనే ఉండి ఆరాధించుకుంటాగా, లేకపోతే మాకు స్క్రీన్ ఉందిగా మా ఇంటి దగ్గర, ఎక్కడి నుంచో సేవకుడు మాట్లాడతాడు, మా ఇంటి దగ్గర ఫంక్షన్ హాల్లో స్క్రీన్ ఉంటుంది, మేము వెళ్ళి దాని ముందు కూర్చొని వచ్చేస్తాం. కొంతమంది ఆ కోవకు చెందిన వాళ్ళు, ఎందుకు మీరు అక్కడిక్కడ తిరుగుతున్నారు? కూర్చోండి ఒక చోట. కొంతమంది మేము ఫ్యామిలీగా యూట్యూబ్లో కూర్చొని ఆరాధన వింటాంగా. మా ఒక్క కుటుంబం మాత్రమే యూట్యూబ్ ముందు కూర్చొని, మా ఇంట్లో పెద్ద స్క్రీన్ ఉంది, 75 ఇంచెస్ టీవీ. మా ఇంట్లో ఉన్న టీవీ పెద్దది ఎవరి దగ్గర లేదు కాబట్టి మేము మా ఇంట్లోనే కూర్చొని మేము ఆరాధించుకుంటాం. ఆరిపోతారు, జాగ్రత్త, ఆత్మలో ఆరిపోతారు. సహోదరుల ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదమును, శాశ్వత జీవమును కేక వేసి పిలుస్తారంట దేవుడు. నీవు సంఘానికి వేరుపారి ఏమీ చేయలేవు. ఎత్తబడాలి అంటే సంఘంలో నుండి, ప్రత్యక్షతలు కలగాలి అంటే సంఘంలో నుండే, నీకు వరాలు అభివృద్ధిలోకి రావాలంటే సంఘంలో నుండే. అందుకే అంటారు కొరింథీయులకు రాసిన పత్రికలో, ఒకనికి అన్య భాషల వరము, ఒకనికి ప్రవచన వరము, ఒకనికి స్వస్థత వరము, అలా 9 వరాల చేత నింపబడితే ఇవన్నీ నువ్వు సంఘ క్షేమాభివృద్ధి కొరకు వినియోగపరచాలి. దేని కొరకు? నీ ఇంట్లో కూర్చొని కాదు, అర్థమైందా? నీ ఇంట్లో కూర్చొని కాదు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు దాన్ని వినియోగపరచాలి. నీకు ఇచ్చిన వరాలని సంఘ క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో చాలు. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము ఇచ్చినటువంటి ఈ వరాలన్నీ నువ్వు వినియోగపరచాలి. ఒకడికి స్వస్థత వరం వచ్చిందనుకో, బైబిల్ సంకలో పెట్టుకొని ప్రతి క్రైస్తవులు ఇంటికి వెళ్ళి, స్వస్థత వరం ఉంది నాకు, నీది కావాలనా? ఏమంటాడు? ఇటువంటి సేవకులు కూడా ఉన్నారు, నా దగ్గర స్వస్థత వరం ఉంది, నీకు కావాలా?
అది కాదు వరం పొందుకున్నవాడు. ఎలాగంటే సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం దాన్ని వినియోగపరచాలి. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం దాన్ని మనము వాడాలి. ఓకే, ఆ సబ్జెక్ట్ వేరే. ఈ స్క్రీన్ల ముందు వెళ్ళి నేను అంటగట్టబడతాను, ఈ స్క్రీన్ల ముందు చూసిన తర్వాత నేను మండుతూ ఉంటాను, మండుతూ ఉన్న ప్రకాశంతో దీపం వలె ఉంటాను అంటే కుదరదు. మందిరానికి వచ్చి ఆరాధించినప్పుడు, మందిరానికి వచ్చి సంఘమంతా కలిసి కూడుకున్నప్పుడు ప్రకాశిస్తూ ఉంటాం, మనం ప్రకాశిస్తూ ఉంటాం. ఇప్పుడు మనము క్యాండిల్స్ వెలిగిస్తాం, క్రిస్మస్కి క్యాండిల్స్ వెలిగిస్తాం. అందరి చేతిలో క్యాండిల్స్ ఉంటాయి. ఓకే, ఒక్క క్యాండిల్ వెలిగిస్తే ఆ ఒక్క క్యాండిల్ నుంచి అందరూ వెలిగించుకుంటారు. ఒకవేళ వెలిగించినోడి క్యాండిల్ ఆరిపోయింది అనుకో, ఏం చేస్తాడు? మరలా వెలిగి ఉన్న క్యాండిల్ దగ్గరికి వెళ్ళి, కొంతమంది ఎట్లుంటారంటే, నా ద్వారానే కదా నువ్వు వెలిగించబడ్డావు, వెలిగిన వాడిని తక్కువగా చూస్తాడు. వీడు వెలిగించిన వాడు ఒకవేళ ఆరిపోయినటువంటి పరిస్థితి వచ్చిందనుకో, మరలా వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? వెలిగించబడ్డ వాడి దగ్గరికే వెళ్ళాలి. అందుకే సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్నారు ప్రభు. నువ్వు ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలి. వెలుగుతూ ఉండాలంటే ఐక్యతతో ఉండాలి. వెలుగుతూ ఉండాలంటే ఐక్యతతో ఉండాలి. మంట ఎప్పుడు మనలో ఉంటూనే ఉండాలి. మంట లేదంటే ఆత్మీయంగా చచ్చిపోయినట్టే, మనము ఆత్మీయ జీవితంలో చచ్చిపోయినట్టే. అందుకే ఒక 4 వారాలు గనక ఎవరైనా విశ్వాసి సంఘానికి రాకపోతే అడగండి, ఎందుకు రాలేదో, ఎందుకు రాలేదో. ఆత్మలో చల్లారిపోతావు, జాగ్రత్త అనండి. ఒకవేళ మీ భర్తలు 4 వారాల కంటే ఎక్కువగా, 1 వారం కంటే ఎక్కువ రాలేదంటే మరుసటి వారం వచ్చి నువ్వు మరలా మండించబడాలి, అంతే. ఒకవేళ నువ్వు గనక సంఘానికి వచ్చి మండించబడకపోతే ఆరిపోయినటువంటి జీవితం, అంటే ఆత్మలో చచ్చిపోయినటువంటి పరిస్థితి. ఆత్మలో మరణం వచ్చేస్తుంది, జాగ్రత్త. అందుకే నువ్వేం కావాలి? వెలిగించబడాలి, వెలిగించబడాలి. ఏదో ఒకటి భార్య భర్తకో, భర్త భార్యకో ఏదో ఒక ముచ్చట చెప్తారు, ఏదో ఒక ముచ్చట చెప్తారు. అవన్నీ కాదు, సంఘానికి వచ్చి గుంపులో కలిసి వెలిగించబడాలి, అంతే. అందుకే ఆ సేవకుడు చెప్పకనే చెప్పాడు, నీవు ఈ గుంపులో ఉంటేనే, ఆ కట్టల రూపంలో చెప్పకనే చెప్పాడు. మండుతున్న కట్టల నుండి కట్టను తీసి పక్కకు పెట్టి, ఈ మండుతున్న గుంపులో ఉంటేనే ప్రకాశవంతంగా ఉంటావు. మండకుండగా నువ్వు సపరేట్గా వచ్చావనుకో, ఆరిపోతావు. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 30 వాక్యం. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 30 వాక్యం. యెహోవా జీవంతోడు, నీ జీవముతోడు నేను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. చాలండి. ఈమె పేరు మనకి ఇవ్వలేదు, కానీ బైబిల్లో ప్రస్తావించింది మాత్రము షూనేమీయురాలు. ఎవరేమే? షూనేమీయురాలు. ఈ ఎలీషా ఆ షూనేమి అనే పట్టణానికి వెళ్ళిన ప్రతిసారి ఈమె ఇంట్లోనే బస చేసేవాడు. ప్రతిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడనే భోజనం చేసేవాడు. ఆమె కూడా సేవకునికి అక్కడనే భోజనం సిద్ధం చేసేది. భర్తతో ఒకరోజు అనింది, మన ఇంటికి తరచుగా వచ్చుచూ పోవచ్చున్న దైవ సేవకుడు ఉన్నాడే, అతడు యథార్థవంతుడు. ఆ దైవజనునికి మన ఇంటి పైన మేడగది ఒకటి కట్టించేద్దాము. వీడికి వచ్చిన ప్రతిసారి అతడు అక్కడ ఉంటాడు.
ప్రతిసారి సేవకుడు ఆడికి వచ్చి సేద తీరుతాడు. కాబట్టి మనం అతనికి మేడగదిలో ఒక రూమ్ కట్టిద్దాం అన్నప్పుడు భర్త కూడా సరే అని చెప్పేసి మేడగదిలో ఈ దైవ సేవకుడైనటువంటి ఎలీషాకి ఒక రూమ్ కట్టించింది. ఎలీషా శిష్యుడే గెహజీ. ఎవరు? గెహజీ. ఎలీషా శిష్యుడే గెహజీ. వీళ్ళిద్దరూ మేడగదిలో ఉండేవారు. ఒకరోజు గెహజీతో ఎలీషా అంటారు, అరే ఆమె మనకి పట్టణంలో వచ్చిన ప్రతిసారి భోజనం పెడుతుందిరా, మేడగదిలో మన కోసం ఒక గది కూడా సిద్ధం చేసి మనకి ఈ గది మనకు కూడా ఇచ్చేసింది, నా వలన తనకేం కావాలో వెళ్ళి అడుగురా అనంటే, ఈ శిష్యుడు ఆల్రెడీ ముచ్చట్లకి మూతి చాపేటోడు. ఎవరు? గెహజీ. ఆల్రెడీ ఆమెకి మాట ఇచ్చేసాడు, నీకు పిల్లలు లేరు కదా, మా గురుగారితో ప్రార్థన చేయించుకో, పిల్లలు వస్తారు, పిల్లలు పుడతారు, నీ గర్భద్వారాలు తెరవబడతాయి అనగానే ఆమెకు ఒకటి కొదవగా ఉంది. నాయన, ఏం కొదవగా ఉందిరా? గర్భఫలం లేదు, పిల్లలు లేరు, సంతానం లేదు. ఆహా సర్లే అని ఆ రోజు ఆ పట్టణంలో ఉండటం ముగించుకొని ఆ ఇంట్లో నుండి ఆ పట్టణం నుండి వెళ్ళిపోవలసినటువంటి సమయంలో ఆ ఇంట్లో నుండి మేడగది దిగుతున్నటువంటి క్రమంలో ఆమె పక్కన ఉంది. ఆమెను చూసి అంటాడు, వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా నీ ఒడిలో పండంటి కుమారుడు ఉండునుగాక, నీ ఒడిలో పండంటి కుమారుడు ఉండునుగాక, నీ గర్భద్వారాలు తెరవబడునుగాక, గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము, ఆ బహుమానం నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక అన్న వెంటనే ఆమె రిసీవ్ చేసుకుంది, ఆమె దాన్ని పొందుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన కొండ మీద ఉన్నాడు. హోరేబు అనేటువంటి కొండ మీద ఉన్నాడు. ఎవరు? ఎలీషా. కొండ కింద ఈ షూనేమీరాలు పరిగెత్తుకుంటూ రావడం చూశాడు. గెహజీని పంపిస్తా అన్నాడు, అరే షూనేమీరాలు పరిగెత్తుకుంటూ వస్తుందిరా, ఏంటో అడుగు. ఈమె పరిగెత్తుకుంటూ వెళ్ళిందా? గెహజీ మధ్యలోకి వెళ్ళాడు. అమ్మా ఏమైందంటే, నేను చెంచాలతో మాట్లాడాను డైరెక్ట్గా సేవకుడితోనే మాట్లాడతాడు. ఎందుకంటే సేవకుడితో కాకుండా, అభిషేకించబడేటువంటి సేవకుడితో కాకుండా ఎవరితో మాట్లాడినా ముప్పని ఆమెకు తెలుసు. ఫస్ట్ నుంచి అతన్ని పక్కకు పెట్టేది. పరిగెత్తుకుంటూ కొండెక్కి వెళ్ళినవాడా, ఈయనకు అర్థమైపోయింది, ఏంటమ్మా అవసరం, నేనేమైనా నేను కుమారుడిని అడిగానా? నేనేమైనా నాకు కుమారుడు కావాలి, నాకు సంతానం కావాలని నిన్ను అడిగానా? నన్ను అడగలేదమ్మా. మరి నీ నోటి నుండే మేడగదిలో దిగుతూ నీకు పండంటి కుమారుడు కలుగునుగాక, సంతానం కలుగునుగాక, గర్భద్వారాలు తెరవబడునుగాక, గర్భఫలం కలుగునుగాక, యెహోవా అనుగ్రహించు బహుమానం నీకు లభించునుగాక అని అనేసి నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు. ఇప్పుడు కుమారుడు ఇంచుమించు 9-10 సంవత్సరాలు అయిపోయాడు. మంచిదే కదమ్మా, కుమారుడు పుట్టాడు, మంచిదే కదంటే, చచ్చి పడున్నాడు అయ్యా వాడు చచ్చిపోయి మంచం మీద పడున్నాడు. నేను అడిగానా నిన్ను అంటే, సరే నా శిష్యుడు గెహజీని పంపిస్తున్నాను, ఏం కావాలో వాడు చూసుకుంటాడు. కాదు నువ్వే రావాలి, నా కుమారుడు చచ్చి పడి ఉన్నాడు మంచం మీద, నీవే రావాలి అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి ఆ ఇంటి గదిలో తలుపు వేశాడు. మంచం మీద పడుకొని ఉన్నటువంటి కుమారుని చూశాడు. పట్టుకున్నాడు. చల్లగా అయిపోయాడు, అంటే చచ్చిపోయాడు. ఇక
ఆ కుమారుని మీద పడుకొని ఆ కుమారుని కళ్ళల్లో ఇతని కళ్ళు పెట్టాడంట, ఆ కుమారుని పెదవుల మీద ఇతని పెదవులు పెట్టాడంట, ఆ కుమారుని మీద ఇతను పడుకున్నాడట. చూడండి, 4 అడుగుల కుమారుడు అంతే ఉంటాడా? 9-10 సంవత్సరాలు అంటే ఎంత ఉంటాడు? 4 అడుగుల కుమారుడు, 6 అడుగుల ప్రవక్త తన్ను తాను తగ్గించుకొని కుదించుకొని ఆ చిన్న కుమారుని మీద పడుకున్నాడు. పడుకొని ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అప్పుడు ఆ కుమారునికి వెట్ట కలిగేను, ప్రాణము తిరిగి వచ్చెను. నమ్మినారు? గట్టి చప్పలు కొడుతూ ప్రభునామం వైపడదాం. హల్లెలూయా. ఎప్పుడైతే అతనిలో వేడి వచ్చిందో, అతనిలో ఎప్పుడైతే వేడి దిగి వచ్చిందో, వెట్ట అంటే వేడి, ఎప్పుడైతే వేడి దిగి వచ్చిందో చచ్చినవాడు సైతం లేచి నిలబడ్డాడు. ఎంత అద్భుతం కదా! అందుకే దీన్ని నేను ఆత్మీయ జీవితానికి పోల్చి చెప్తా ఉన్నాను, ఆత్మీయ జీవితానికి మలచి చెప్తా ఉన్నాను. ఆత్మీయ జీవితంలో చచ్చిన వారిగా మనం ఉండకూడదు, ఎల్లప్పుడూ మండుతున్న వారిగా మనం ఉండాలి. ఒకవేళ చచ్చిన వారిగా ఉంటే ఎవరికి ప్రయోజనం లేదు. ప్రభువుని నమ్ముకున్నాము, యేసుక్రీస్తు నమ్మి బాప్తిసం పొందామని ప్రార్థనా జీవితం లేకపోతే ప్రయోజనం లేదు. బాప్తిసం పొందాము కానీ కూడికలకి రాకుండా ఉన్నామంటే ప్రయోజనం లేదు. సభలకి రాకుండా ఉన్నామంటే ప్రయోజనం లేదు. సంఘానికి రాకుండా ఉన్నామంటే ప్రయోజనం లేదు. మండబడతలేవని అర్థము. ఎప్పుడైతే నువ్వు సంఘానికి వచ్చి అందరితో కలిసి నువ్వు మండుతూ ఉంటావో, ప్రకాశించు దీపం వలె ఉంటావు. అప్పుడు ఆ దీపము, ప్రకాశిస్తున్నటువంటి ఆ దీపము కొంచెం కింద కాదు కానీ దీపస్తంభంపై పెట్టబడుతుంది. నమ్మిన వారు బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభునామం మెప్పుదాం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు గనక మండుతూ ఉండకపోతే పనికిరాని, అంటే చచ్చిపోయినటువంటి స్థితిలో ఉంటావు, చచ్చిపోయేటువంటి స్థితిలో ఉంటావు. 6 అడుగుల వ్యక్తి 4 అడుగుల కుర్రాడు కోసం తన్ను తాను తగ్గించేసుకున్నాడు. అవునా కదా? నీవు నేను కూడా మండుతూ ఉండాలని, నిన్ను నన్ను కూడా అగ్ని చేత అభిషేకించాలని, నిన్ను నన్ను కూడా ఆయన ఎదుట నిలబడేటువంటి ఆ ప్రకాశమైనటువంటి సూర్య తేజస్సు వంటి దేవాది దేవుణ్ణి మనం దర్శించుకోవాలని, మనము ఆయన ప్రవాహము, అంటే ఆయన అగ్ని ప్రవాహము పైనుండి వస్తుంటే ఆ ప్రవాహానికి ఎదురెళ్ళి ఆయనని ముఖాముఖిగా మనం చూడాలని, సూర్య తేజస్సు వంటి ఆ ముఖాన్ని చూడాలని కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వన, అంటే అంతటి స్థాయిని విడిచిపెట్టి మన కోసం, మట్టి మనుషులమైన మన కోసం కింది స్థాయికి వచ్చేసాడు. తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తన్ను తాను తన ప్రాణాన్ని అర్పించాడు. ఎందుకు అంటే ఎలీషా చచ్చిపోయిన కుమారుని కోసం తన్ను తాను తగ్గించుకున్నట్టుగా, తన్ను తాను కుదించుకున్నట్టుగా, మనలోకి ఇమిడిపోయేటట్టుగా. అర్థమవుతుందా? ఎలీషా ఆ చనిపోయినటువంటి షూనేమీరాలు కుమార్తెతో ఇమిడిపోయేటట్టుగా తన్ను తాను తగ్గించుకున్నాడు. అలాగే యేసుక్రీస్తు కూడా తండ్రి కుడిపార్శ్వాన్ని విడిచిపెట్టి మనలో నివాసం ఉండులాగున తన్ను తాను మన సైజులోకి మార్చబడ్డాడు. అందుకే నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం వైపడదాం. హల్లెలూయా. మనల్ని ఆయన పోలికలోకి, ఆయన స్వభావంలోకి మార్చాలని ఆయన మన పోలికలోకి వచ్చాడు. యేసు ప్రభు ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి మన స్వరూపంలో, మన పోలికలో, మానవుని స్వరూపంలో ఎందుకు వచ్చాడంటే, గెహజీ చనిపోయిన కుమారునికి వెట్ట కలిగించినలాగున ఆత్మీయ జీవితంలో చచ్చిపోయి నరకానికి మనం వెళ్ళకుండా ఆయన మనకి వెట్ట కలిగించడానికి, అనగా అగ్ని చేత బాప్తిసం ఇవ్వడానికి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. వచ్చి మనలో మమేకమైపోయాడు, మనలో నివాసం చేస్తా ఉన్నాడు ఆయన. మనలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు చచ్చిపోకుండా
మనలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు చచ్చిపోకుండా ఆత్మయందు స్థిరపడి వేరుపారి అంతరంగ పురుషునికి బలం కలిగినప్పుడే మనము ఆయన అగ్ని ప్రవాహం ఎదుట నిలబడగలుగుతాం. ఆయన అగ్ని ప్రవాహం ఎదుట నిలబడగలుగుతాం. ఆకాశం నుండి వస్తున్నటువంటి అగ్ని ప్రవాహం ఎదుట మనం నిలబడగలుగుతాం. ఈ అగ్ని ప్రవాహం ఎదుట నిలబడలేక అనేక మంది కాలిపోతూ ఉంటారు. ఈ అగ్ని ప్రవాహం ఎదుట మనం నిలబడ్డప్పుడు మనలో ఉన్నటువంటి మలినాలు కాలిపోవాలి, కానీ మనం కాదు. అర్థమవుతుందా? మనలో ఉన్నటువంటి చెడు స్వభావాలు కాలిపోవాలి, కానీ మనం కాదు. మనలో ఉన్నటువంటి హేయమైన క్రియలు కాలిపోవాలి, కానీ మనం కాదు. మనలో ఉన్నటువంటి కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్య, ద్వేష, రాగ, కక్షలని కాల్చడానికి వచ్చాడు, కానీ మనల్ని కాదు. అర్థమవుతుందా? ఎవరిలో అయితే ఇంకా కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్య, ద్వేష, రాగ, కక్షలు, ఇక సంబంధమైనటువంటి మాలిన్యాలు, ఈ లోక సంబంధమైనటువంటి దురాశ, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, కోరికలు, కామ, క్రోధ, మద, మత్సరాలు ఎవరిలో అయితే ఉంటాయో వారు ఈ అగ్నికి ఎదుట నిలబడలేరు. ఈ అగ్ని ప్రవాహం ఎదుట నిలబడలేరు, ఉండలేరు. ఎవరిలో అయితే కామ, క్రోధ, మద, మత్సరాలు లేకుండా, ఎవరిలో అయితే లోకాశలు, జీవపు డంబము, ఎవరిలో అయితే కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్య, ద్వేష, రాగ, కక్షలు, ఎవరైతే పొరుగువాని భార్యని ఆశిస్తూ ఉంటారో, ఎవరైతే వ్యభిచరిస్తుంటారో వాళ్ళెవ్వరూ దీని ఎదుట నిలబడలేరు, ఈ అగ్ని ఎదుట నిలబడలేరు. ఎప్పుడైతే ప్రభువా ఈ అగ్ని ఎదుట నిలబడి నాయన నాలో ఉన్న మలినాలన్నిటినీ కాల్చివే ప్రభు అని ఎవరైతే అడుగుతారో వారు ఈ అగ్ని ఎదుట నిలబడగలుగుతారు. అందుకే ఈ అగ్ని బాప్తిసం, ఈ అగ్ని చేత నీవు మంటపడుతూ ఉండాలని, మండించబడుతూ ఉండాలనే. ఎవరైతే అగ్ని చేత మండించబడుతూ ఉంటారో, ఎవరైతే అగ్ని చేత మండించబడుతుంటారో వారు అగ్ని ప్రవాహానికి ఎదురు వెళ్తారు. మొదట్లో చెప్పాను మీకు, వారు అగ్ని ప్రవాహానికి ఎదుట వెళ్తారు, నిలబడతారు. చూడండి, ప్రకటనల గ్రంథము 3వ అధ్యాయం 16వ వాక్యం. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు. నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఇంకా ఉమ్మివేయలేదు. అర్థమైందా? ఇంకా ఉమ్మివేయలేదు. చాలామంది అంటారు దేవుడు వాడి నోటి నుంచి ఉమ్మేశాడు రా, ఇక పనికిరాడు. ఉమ్మివేయ ఉద్దేశించుచున్నానంతే. మరలా ఒకవేళ వెళ్ళి ఆయన సన్నిధిలో నిలబడితే చేర్చుకుంటాడు ఆయన. ఎలాగుండాలంట ఒక మనిషి? ఎలాగుండాలంట? వెచ్చగానైనను చల్లగానైనను, అది నులివెచ్చని స్థితి. ఈ నులివెచ్చని స్థితి ఎవరికి ఉంటుంది తెలుసా? ఇటు దేవుడు కావాలంటారు, ఇటు లోకము కావాలంటారు. ఇటు లోక స్వాభావికములోకి వెళ్తూ ఉంటారు, ఇటు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యాలు కావాలంటారు, ఇటు దేవుణ్ణి ఏం లాభం అండి? అర్థమైందా? అంటే ఇటు ప్రకాశిస్తూ ఉండడు, అంటే ఇక్కడ మండుతూ ఉండడు, ఇక్కడ చచ్చిపోయినటువంటి స్థితి, చల్లబడ్డటువంటి స్థితి ఉండదు. ఏముంటుంది? నులివెచ్చగా. దేనికి పనికిరాదు, అది దేనికి పనికిరాదు. కాబట్టి నువ్వు నీ ప్రయాస అంతా కూడా వేడిగా ఉండడానికి అంటే ఎప్పుడూ మండుతూ ఉండడానికి చూసుకో. ఈ మాటలు దేవుడు సంఘంతో మాట్లాడుతున్నాడు. లవోదికయ అనేటువంటి సంఘాన్ని చూసి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు లవోదికయ సంఘంతో మాట్లాడారు, ఈరోజు మెస్సియా సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. నువ్వు చల్లగానైనా ఉండును
వెచ్చగారేను, నులివెచ్చగా మాత్రం ఉండకు. ప్రభువు కావాలి, లోకం కావాలి. లోకము కావాలి, ప్రభువు కావాలి. ఈ రెండిటి మధ్యలో కొట్టుమిట్టాడకు, ఉమ్మి వేయబడతావు. జాగ్రత్త, జాగ్రత్త. అందుకే ప్రభు అన్నారు, పరిశుద్ధాత్ముడు నీ యొద్దకు వస్తారు. పరిశుద్ధాత్ముడు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవు ఆయన్ని ఆహ్వానించాలి. పరిశుద్ధాత్ముడిని అనేటువంటి అగ్ని నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు ఆ పరిశుద్ధాత్ముని ఆహ్వానించాలి. చాలామంది పరిశుద్ధాత్ముని ఎద్దకు వస్తున్నాడు, నీవు ఆయన్ని ఆహ్వానించు. ప్రభువా, నీ పరిశుద్ధాత్మని వరంతో నన్ను అభిషేకించు, నీ పరిశుద్ధాత్మని వరం నాకు కలుగజేయని ఆ తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను కలుగజేసే దేవుడు. ఈ పరిశుద్ధాత్మ వరం అడగకుండా ఆరాధన సమయంలో ఏదో బిజీగా ఉంటారు. వాక్యం చెప్తా ఉంటే బుర్రకెక్కదు. పరిశుద్ధాత్ముడు గనక లోపల లేకపోతే వాక్యం చెప్తా ఉంటే బుర్రకి ఏదో చెప్తున్నాడు అన్న నాకు అర్థం, ఏదో చెప్తున్నాడు కానీ అన్న నాకు అర్థం అవటం లేదు అని అంటారు మీరు. ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మని ఆహ్వానిస్తారో ఆయన మీకు బోధిస్తాడు, ఆయన మీకు వివరిస్తాడు, ఆయన మీకు అన్నీ ముచ్చటించి చెప్తాడు. మంచిది. ఆ పరిశుద్ధాత్ముడే నిన్ను నడిపిస్తాడు. అదే అగ్ని. ఆ అగ్నే, పరిశుద్ధాత్మ అనేటువంటి అగ్నే నిన్ను నడిపిస్తుంది. ప్రభువుని సంతోషపెట్టుటకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఎన్నో మార్గాలను ఇచ్చాడు ప్రభువుని సంతోషపెట్టుటకు. ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు ప్రభువుని సంతోషపెట్టుటకు. మనము ఆయన్ని సంతోషపెట్టి ఆయనలో మమేకమై ఉండాలి. వారు మండుతూ ఉంటారు. ఎవరు మండుతూ ఉంటారు? ఎవరు మండుతూ ఉంటారంటే కృపాసనం యొద్దకు వచ్చి దేవుని ప్రసన్నత కొరకు ఎదురు చూస్తూ ఉన్నవారు మండుతూ ఉంటారు. కృపాసనం యొద్దకు వచ్చి దేవుణ్ణి సన్నిధిలో మండుతూ ఉన్నవారు ఆయన ప్రసన్నతను చూస్తారు. ఆయన ప్రసన్నత, మండుచున్నటువంటి సూర్య తేజస్సు వలైనటువంటి ఆయన ముఖాన్ని దర్శించుకుంటారు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 33వ వాక్యంలో ఎవరు మండుతూ ఉంటారు అంటే ఎలీషా ఆ పిల్లవాని మీద పడుకొని ప్రార్థన చేశాడు. చేశాడా ప్రార్థన? యెహోవాకు ప్రార్థన చేశాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వాక్యంలో ప్రార్థన చేయనప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళి గది తలుపులు మూసుకొని పరలోకమందున మీ తండ్రికి ప్రార్థన చేయడి. ఉందాడా మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వాక్యంలో? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి. ఎలీషా ఏం చేశాడు? తలుపు వేసుకున్నాడు, గదిలోనికి వెళ్ళాడు, తలుపు వేశాడు, రహస్యమందు చూస్తున్న తండ్రికి ప్రార్థన చేశాడు. ఏమొచ్చింది అక్కడ? వెట్ట పుట్టెను, కుమారునిలో వెట్ట పుట్టెను. అక్కడ ఇక్కడ నీవు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకు ప్రతిఫలం ఇస్తారు. అక్కడ షూనేమీయురాలు కుమార్తెకి ప్రతిఫలం ఇచ్చాడు. ఈ కుమారుని క్షమించాలి, షూనేమీయురాలు కుమారునికి ప్రతిఫలం ఇచ్చాడు. ఇక్కడ నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎలాగూ ప్రార్థన చేయాలో మనకి తెలియదు. పరిశుద్ధాత్మని సహాయం తీసుకొని కనుక మనం ప్రార్థన చేస్తే ఎలా ప్రార్థన చేయాలో ఆయన నీకు నేర్పిస్తాడు, నీకు బోధిస్తాడు. ప్రార్థన చేసేవారిలో ఈ వెట్ట కలుగుతుంది. ప్రార్థన చేసేవారు ఎల్లప్పుడూ మండుతూ ఉంటారు. నేను అంటాను, నేను మీకు చెప్పిన అంశాలన్నిటినీ తీసుకెళ్ళి
ఏ రోజైనా మరలా దాన్ని రీక్యాప్చర్ చేసి ప్రార్థన చేశారు? ఎంతమంది నా చేతులు ఎత్తండి, ఎంతమంది? అది ఈ వాక్యాలన్నీ మరొక్కసారి మరి డైరీలు రాసుకుంటారు. ఎందుకు రాసుకుంటారు నాకు అర్థం కాదు. డైరీలు రాస్తారు, పెన్నులు ఇంకులు అయిపోతుంటాయి, పెన్నులు పాడేస్తుంటారు, మళ్ళీ కొత్త పెన్నులు కొంటుంటారు, బరువుతో మోసుకొస్తుంటారు బ్యాగులలో డైరీలని. మరలా దాన్ని రీక్యాప్చర్ చేసి ప్రార్థన చేయకపోతే ఎందుకు? చాలామంది అన్నా ప్రార్థనే రావటం లేదన్నా, పట్టుమని 5 నిమిషాల్లో ప్రభా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా పిల్లలు దీవించు, ఆమెను ఎంత తొందరగా అంటారో, ఆమెను మాత్రము ఎంత స్పీడ్గా అంటారో ప్రార్థన కూడా అంత స్పీడ్గా ముగిస్తారు. ప్రార్థనే రావటం లేదన్నా. అందుకే పరిశుద్ధాత్మని సహాయం కోరాలి. నువ్వు పరిశుద్ధాత్మని సహాయం నువ్వు కోరినప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను మండిస్తుంటాడు. ఈ మంటలో నీ ప్రార్థన మరి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. నీ ప్రార్థన అంశాలు మరి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంటికి వెళ్ళగానే వాక్యం నీతో ఎలా మాట్లాడిందో ఆ వాక్యాన్ని మరలా నెమరవేసుకుంటూ ప్రారంభం నుంచి నేను మీకు చెప్పాను కదా, ప్రభువా గెహజీ వెళ్ళినప్పుడు అద్భుతాలు జరగలే, కానీ ఎలీషా వెళ్ళినప్పుడు అద్భుతం జరిగింది. ఆయన ఆ కుమారుని మీద పడుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ చచ్చిపోయిన కుమారునిలో వెట్ట కలిగింది. ప్రభువా రహస్యమందు చూస్తున్న నీకు ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి తగిన ప్రతిఫలం ఇస్తానన్నావు కదా ప్రభువా. నాయన ఈ పూట నేను గదిలో తలుపులు వేసుకొని ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, దానికి తగిన ప్రతిఫలం నాకు అనుగ్రహించు నాయన. ఇటువంటి ప్రార్థనలు రావు మనకి. వాక్యానుసారమైన ప్రార్థనలు మనకి రావు. అందుకే ముగించేటప్పుడు ఆత్మపూర్ణులై విన్న వాక్యం ఒక్కొక్కరిలో నీరు కట్టి ఫలించలాగా ప్రార్థన చేయండి అంటే అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటారు. వాక్యం ఎలాగైతే చెప్పానో అలాగే ప్రార్థన చేయండి చాలు. ఏం చెప్పావన్నా వాక్యం? అందుకే శ్రద్ధగా వినాలి. వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి. మొట్టమొదటిది ఎవరికి వెట్ట కలుగుతుంది? ప్రార్థన చేసేవారికి వెట్ట కలుగుతుంది. అంటే ప్రార్థన చేసేవారికి అగ్ని చేత నింపబడతారు. ప్రార్థన చేసేవారు ఎల్లప్పుడూ మండుతూనే ఉంటారు. ఓకే, ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం పొందుకొని మనం ప్రార్థన చేయాలి. అగ్ని జ్వాలామయమైన ప్రభుకి ఆయన ఎదుట మనం నిలబడాలి అంటే మనం కూడా అగ్నితో మండించబడుతూ ఉండాలి. అంతేనా? అగ్ని జ్వాలామయమైన ప్రభువుని ఎదుట మనం దర్శించుకోవాలంటే మనం కూడా అగ్ని చేత మండించబడుతూ ఉండాలి. నేనంటాను, మండుతున్నటువంటి అగ్నిలో ఐస్ గడ్డలేస్తే లాభమా, కట్టలేస్తే లాభమా? కదా, మనం కట్టగా ఉండాలి కానీ ఐస్ గడ్డగా ఉండకూడదు, కరిగిపోతాం. ఎప్పుడైతే మనం కూడా అగ్నిగా మార్చబడాలి అంటే అగ్ని చేత నన్ను నింపు ప్రభా, నీ అగ్నిలో నన్ను మండించు ప్రభా అని అడగాలి. అందుకే ఆ పాట రాశాం. అందుకే ఈ పాట ఎన్నుకున్నా ఈరోజు చాలా రోజుల తర్వాత. నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నీ అగ్నిలో నన్ను మండించుమా, నీ అభిషేకము దయచేయుము, నీ పూర్ణాత్మతో నన్ను మార్చుము. ఎలాగంట? ఆత్మతో నింపబడాలి, ఆత్మ అగ్ని చేత మండించబడాలి. అప్పుడు మనకు అభిషేకం దయచేస్తారు. పూర్ణాత్మతో మనల్ని అభిషేకిస్తారు. ఆయన పరిపూర్ణతలోకి మార్చబడుతూ ఉంటాం. అప్పుడు మనం చూడండి, అగ్ని జ్వాలామయమైన ప్రభువుని మనం దర్శించుకోవాలి అంటే
మనం కూడా అగ్ని చేత మండుతూనే ఉండాలి. ఎప్పుడు ఎప్పుడు నేను అన్నా కదా ప్రారంభంలో, అగ్ని ప్రవాహముగా వస్తూ ఉంది, అగ్ని ప్రవాహముగా వస్తూ ఉంది. ఎదుట నీవు కూడా అగ్ని వలె ఉంటేనే, అగ్ని అంత సామర్థ్యం నీలో ఉంటేనే దాన్ని నువ్వు ఎదుర్కోగలుగుతావు, దాని ఎదుట నిలబడగలుగుతావు. ఆ ప్రకాశిస్తున్నటువంటి సూర్య తేజస్సు వంటి నా దేవుని స్వరూపాన్ని నువ్వు దర్శించుకోగలుగుతావు. ఒకవేళ నువ్వు నీడలాగా ఉన్నావు అనుకో, ఒకవేళ చల్లారిన స్థితిలో ఉన్నావు అనుకో, ఒకవేళ ఆత్మీయ స్థితిలో చచ్చిన స్థితిలో ఉన్నావు అనుకో, నువ్వు ఆ ప్రవాహాన్ని ఎదుర్కోలేవు, సూర్య తేజస్సు వంటి నా దేవుని స్వరూపాన్ని నువ్వు దర్శించుకోలేవు. ఆయన ఎదుట ఉండాలి అంటే ఎప్పుడూ మనము అగ్ని చేత మండించబడుతూనే ఉండాలి, మండించబడ్డవారిగా మనం కనబడుతూ ఉండాలి. చాలామందికి బలహీనత, కొందరికి కొన్ని విషయాలలో బలహీన పడిపోతూ ఉంటారు. చల్లారిపోయేటువంటి స్థితి, బలహీనము అంటే చల్లారిపోయేటువంటి స్థితి. వ్యామోహము, కొంతమందికి త్రాగుడు మీద బలహీనత, కొంతమందికి సిగార్ల మీద బలహీనత, కొంతమందికి వ్యభిచారం మీద బలహీనత, కొంతమందికి అనేక బూతులు మాట్లాడే విషయంలో బలహీనత, కొంతమంది అబద్ధాలు ఆడే విషయంలో బలహీనత. ఈ బలహీనతలు ఉన్నవారు ఆయన అగ్ని ఎదుట నిలబడలేరు. ఆయన అగ్నిని నువ్వు ఆహ్వానించి అగ్ని చేత మండించబడి నీ బలహీనతలన్నీ కాల్చబడితేనే నీవు పరిశుద్ధునిగా, పరిపూర్ణునిగా ఆయన ఎదుట నిలబడగలుగుతావు. ప్రార్థన చూడండి, ప్రకటనల గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యంలో, తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. దేవుని కన్నులను ఎవరు చూశారు? దేవుని కన్నులను ఎవరు చూశారు? ఎలా ఉంటాయి ఆయన కన్నులు? చెప్పండి, ఎలా ఉంటాయి? ఇంకా చూస్తామా? చూసే దమ్ము కూడా ఉంటుందా? మళ్ళీ ఏమో దేవుడు నన్ను చూస్తలేడు, దేవుడు నాకు కనిపిస్తలేడు. ఎలా కనిపిస్తాడు? దేవుడు నీకు కనిపించాలి అంటే ఆయన కన్నులు అగ్ని జ్వాలమయం, అంటే నీవు కూడా ఆ అగ్నితో సమాంతరంగా ఉన్నప్పుడే ఆయనకి కనిపిస్తాడు. అర్థమైందా? కొన్నిసార్లు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎదుటి లైట్లు డైరెక్ట్గా మన కళ్ళల్లోకి వచ్చి పడతాయి. ఏం చేస్తాయి? అప్పుడు మనకి ఏమీ కనిపించదు. అదే మన లైట్లు కూడా ఎదుట రోడ్డు మీద కొట్టినప్పుడు మార్గం కనిపిస్తుంది మనకి. ఎదుటి కార్ ఎవరిది, ఏ కార్లో వస్తున్నారు, లోపల ఎవరున్నారు కూడా కనిపిస్తుంది. అవునా కదా? సో ఆ అగ్ని జ్వాలామయమైన కన్నులను మనం చూడాలంటే మనము కూడా అగ్ని చేత మండించబడుతూనే ఉండాలి. అగ్ని అభిషేకం అన్నాడు, అందుకే అగ్ని బాప్తిసం అన్నాడు. అందుకే ఎప్పుడైతే ఈ అగ్ని బాప్తిసాన్ని మనం పొందుకుంటామో అప్పుడు అగ్ని జ్వాలామయమైన మన తండ్రి కన్నులని మనం కన్నులారా చూడగలుగుతాం. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామమున పడదాం. హల్లెలూయా. 1వ అధ్యాయం 16వ వాక్యం, 15-16 చదివినా పర్లేదు. ఆయన పాదములు కొలిమిలో పుటమి వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఎలాగుందంట? ఆయన పాదములు ఎలాగుందంట? కొలిమిలో పుటమి వేయబడినటువంటి మంటలాగుందంట. ఎలాగంట? మీకు విషయం తెలుసా? ఒక సుత్తె తయారు చేసేటప్పుడు ఆ ఇనుముని మంటలో పెడతారా? మంటలో పెట్టినప్పుడు ఆ ఇనుము కడ్డి ఎలా కాలుతుంది? ఎర్ర కాలుతుంది. ఆ కొలిమిలో ఆ ఇనుము వేసినప్పుడు ఎలా కాలుతుంది?
ఎర్రగా కాలుతుంది. మన దేవుని పాదాలు కూడా అలాగే ఉంటుందంట. మన దేవుని పాదాలు కూడా అలాగే ఉంటుంది. చదవమ్మా ఇప్పుడు ఆ మాట. ఆయన పాదములు కొలిమిలో పుటమి వేయబడి మెరియుచున్న అపరంజితో, అపరంజి అంటే నేను మీకు ఇనుముతో పోల్చాను, కానీ ఇక్కడ మేలిమి గల బంగారముతో పోలుస్తూ ఉన్నారు. ఒక కంసాలి బంగారాన్ని ఆర్నమెంట్స్ తయారు చేసే కంటే ముందు బంగారాన్ని పుటమిలో వేస్తాడు. ఆ బంగారం కరిగి 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 ఆ బంగారం ఎలా తయారవుతుందంటే ఎర్రగా తయారవుతుంది కదా. ఆ వేడిలోనే ఆ బంగారాన్ని ఇష్టం వచ్చినట్టు మలుచుకుంటూ ఉంటాడు ఆయన. మన దేవుని పాదాలు కూడా పుటమి మేలిమి బంగారం వలె ఆయన పాదాలు ఉన్నాయంట. నీవు కూడా ఆ అగ్ని చేత మండించబడుతూ ఉంటే నిలువెల్లా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు అగ్ని చేత మండించబడుతూ ఉన్నప్పుడు ఆయన పాదాల దర్శనం నీకు లభిస్తుంది. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. ఆయన పాదాల దర్శనం నీకు లభిస్తుంది. 15వ వాక్యం 16 ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్నది. ఎలాగుందంట? సూర్యుని వలె ఉన్నది. ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని వలె ఉన్నది. అదే నేను చెప్పాను కదా, నీవు కూడా పరిశుద్ధాత్మ చేత అగ్ని బాప్తిసం పొందుకొని మండుతూ ఉన్నప్పుడు అంటే పాపము నుండి దూరమైనప్పుడు, మండుతూ ఉన్నప్పుడు అంటే లోక మాలిన్యాల నుండి దూరమైనప్పుడు, మండుతూ ఉన్నప్పుడు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఈర్ష్య, ద్వేష, రాగ, కక్షల నుండి దూరమైనప్పుడు, ఆయనలో మమేకమైపోయి ఆయన పరిశుద్ధాత్మనే వరం పొందుకొని ఆయన అగ్ని చేత మనం మండించబడుతూ అగ్ని బాప్తిసం పొందుకుంటూ మనము అపాద మస్తకం మండుతున్నప్పుడు ఆయన స్వరూప దర్శనాన్ని మనం దర్శించుకుంటాము. ఆయన నిలువెత్తు దర్శనాన్ని మనం దర్శించుకుంటాము. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. యెషయా గ్రంథం 30 వాక్యం. కూడినదై యెహోవా నామము దూరం నుండి వచ్చుచున్నది. ఆయన పెదములు ఉగ్రతతో నిండి ఉన్నవి. ఆయన నాలుక దహించు అగ్ని జ్వాల వలె ఉన్నది. హల్లెలూయా. ఆయన నాలుక ఎలాగుందంట? దహించు అగ్ని జ్వాలల వలె ఉన్నది. అందుకే ఆయన నిలువెల్లా అగ్ని, ఆయన నిలువెల్లా అగ్ని. ఇంకొక మాటతో చెప్పాలంటే వేవేల సూర్య తేజస్సులతో ప్రవాహముతో మండుచున్నవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. నీవు కూడా అంతే ప్రవాహంతో మండుతున్నప్పుడే నీవు ఆయన ప్రవాహానికి ఎదురెళ్ళగలుగుతావు. చచ్చిన స్థితిలో ఉంటే నువ్వు ఆయన ప్రవాహానికి ఎదురు వెళ్ళలేవు. అందుకే నువ్వు ఆరిపోయిన స్థితిలో ఉంటే ఆయన ప్రవాహానికి వెళ్ళలేవు. ఆత్మీయతలో దిగజారినటువంటి స్థితిలో ఉంటే నువ్వు ఆయన ప్రవాహానికి ఎదురు ఆయన దర్శించుకోలేవు. ఆయన ప్రవాహానికి ఎదురు వెళ్ళలేవు, ఆయన దర్శించుకోలేవు. ఎప్పుడైతే నువ్వు మండుతున్నటువంటి స్థితిలో ఉంటావో అప్పుడే ఆయన ఎదుటికి నువ్వు వెళ్ళగలుగుతావు. ఇంకా చాలా ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యం.
హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. తన దూతను వాయుగాను తన సేవకులను అగ్ని జ్వాలగాను చేసుకొనివాడు. చాలండి. తన దూతలను ఎలాగంట? వాయుగాను అగ్ని జ్వాలలుగా చేస్తాడంట. తన సేవకులని అగ్ని జ్వాలలుగా చేస్తాడంట. అంటే ఆయన స్వరూపంలోకి మారుస్తాడు. మన దేవుని స్వరూపం ఎలా చూసాం మనం? ఇప్పుడు అగ్ని జ్వాలగా చూసాం కదా. ఆయన కాళ్ళు ఎలా చూసాం మనము? కొలిమిలో వేయబడి మండుతున్నటువంటి అపరంజి పోలి మనం చూసాం కదా. ఈ మండుతున్నవాడు తన సేవకుల మీద చేతులు ఉంచగానే తన సేవకులు కూడా అగ్ని జ్వాలలుగా మారిపోతారంట. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున వైపడదాం. హల్లెలూయా. ఆయన సేవకులని మాత్రమే కాదు, ఎవరైతే ఆయన స్తుతిస్తారో, ఆరాధిస్తారో, ఎవరైతే పరిశుద్ధ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారో, ఎవరైతే ఈ అగ్ని బాప్తిసం కావాలని అడుగుతారో, ప్రభువా ఎవరైతే ఈ అగ్ని చేత నన్ను మండించు అని అడుగుతారో, ఎవరైతే ఈ అగ్ని అభిషేకం నాకు కావాలని ఆహ్వానిస్తారో ఈ అగ్ని, వారందరినీ ఆయన అగ్ని జ్వాలలుగా మార్చివేస్తారు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున వైపడదాం. హల్లెలూయా. ఇవన్నీ సాధ్యం ఎలా అవుతుందంటే, ఇవన్నీ ఎలా సాధ్యపడుతుందంటే ప్రార్థన ద్వారా. ప్రార్థిస్తుండగా అగ్ని దిగి వస్తుంది. అంతే. ప్రార్థిస్తుండగా అగ్ని దిగి వస్తుంది. ఏలియా ప్రార్థించగా అగ్ని ఆకాశం నుండి, మరి ఏలియా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరైనా? నజరేయుడైన యేసు. ఆ ఏలియా కంటే గొప్పవాడిని మనం ఆరాధిస్తున్నప్పుడు మనం కూడా ప్రార్థిస్తుండగా అగ్ని దిగి రావాలంతే. యేసు నామములో అగ్ని దిగి రావాలి. అది మనల్ని కాల్చాలా, అది మనల్ని మండించాలా, మనం మండుతూ ఉండాలా, ఇతరులను కూడా మండించాలా. ఇంకా నీవు ఇతరులను మండించే అనుభవంలోకి లేదు అంటే నీవే కాల్చలేబత్తలే, నీవే ఇంకా మండించేటువంటి అనుభవంలోకి, మండుతున్న అనుభవంలోకి రాలేదు. అందుకే ఇతరుల నుంచి మండించే అనుభవంలోకి నువ్వు రాలేదు. లేకపోతే ఒకప్పుడు మండించి తర్వాత చల్లారిన స్థితిలోకి ఉన్నావేమో. మాకు బాగా తెలిసినటువంటి ఒక సహోదరి ఉంది. తను ప్రభువుని విశ్వసించిన కొత్తలో, నమ్మి బాప్తిసం పొందిన కొత్తలో, అబ్బా ఎంత భక్తి అంటే ఆమెతో పాటు ఒక 10-15 మందిని మందిరానికి తీసుకెళ్ళేది. 10-15 మందిని మందిరానికి తీసుకెళ్ళేది. పక్కింటి వాళ్ళకి జ్వరం వచ్చిందంటే, అక్క దేవుడు నయం చేస్తాడు అక్క, రా రేపు పొద్దున్న నాకు కార్లు వచ్చాయి. పక్కింటి వాళ్ళకి సమస్యలు వచ్చిన దేవుడు సమస్యలన్నీ తీరుస్తాడు కదా, నా కార్లు వచ్చాయి. ఎదురింటి వాళ్ళకి అప్పుల బాధ, అక్క దేవుడు అన్నిటినీ తీర్చగల సమర్థ, అప్పు ఇచ్చేవారుగా చేస్తాడు, అప్పులను తీర్చుదా కారెక్కు అని 10-15 మందిని పెద్ద కారులో తీసుకువెళ్ళేటమే ఇప్పుడు ఒక్కరిని కూడా తెస్తలేదంట. అంటే అప్పుడు మండించింది, ఇప్పుడు ఏమైపోయింది? కొన్నిసార్లు ఆమెనే రాదు, కొన్నిసార్లు ఆమెనే రావటం లేదట మందిరానికి. ఒక్కొక్కడు సేవకుడితో మాట్లాడుతూ ఉంటే కొన్ని స్టోరీలు వస్తూ ఉంటాయి సంఘంలో, కొన్ని కథలు వస్తూ ఉంటాయి. ఒకప్పుడు ప్రకాశమాయంగా మండారు, కానీ ఏమయ్యారు? లోకం వైపు తిరిగి, లోకం తట్టు వైపు తిరిగి, లోక పోకడల వైపు తిరిగిపోయి చల్లారిపోయినటువంటి స్థితి. యేసయ్య రాకడ వరకు మండించబడుతూనే ఉండాలి మనం. యేసయ్య రాకడ వరకు మండించబడుతూనే ఉండాలి మనం. మొట్టమొదటిది ప్రార్థన చేత ప్రార్థిస్తే మండించబడతాం. రెండవది కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 3వ వాక్యం. కీర్తనలు 39:3. నా గుండె నాలో మండుచున్నది, నేను ధ్యానించుచుండగా. ఒకనిలో ఎప్పుడు మంట పుడుతుంది అంటే వాక్యాన్ని ధ్యానించినప్పుడు మంట పుడుతుంది. మొట్టమొదటిది ప్రార్థన చేసినప్పుడు అగ్ని మనలో వస్తుంది. రెండవది వాక్యాన్ని ధ్యానించినప్పుడు మంట పుడుతుంది.
యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వాక్యంలో, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము నిష్ప్రయోజనము. ఎస్, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. చాలండి. ఆత్మయే జీవింపచేయుచున్నది, ఆత్మయే ఆత్మ లేకపోతే కేవలం నిష్ప్రయోజనం. ధ్యానించే ఆత్మ లేకపోతే నిష్ప్రయోజనం. నేను అదే అన్నా కదా, వాక్యాన్ని మరలా ఇంటికి వెళ్ళి ధ్యానిస్తున్నారా? ఇంటికి వెళ్ళగానే బైబిల్ పక్కకు పడేసి ప్రార్థన లేదు, ధ్యానము లేదు. ధ్యానం అంటే ఏదో 2 చేతులు ఇట్లా పెట్టుకొని, లేకపోతే ఒక కర్ర పెట్టుకొని, ఇది కాదు ధ్యానం. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఒకవేళ మీకు చదువు రాదా మరలా వినాలి. అందుకే కదా యూట్యూబ్లు, అందుకే కదా రికార్డింగ్లు, అందుకే కదా మరలా మెసేజ్లు తయారు చేసి, ఏ రోజైనా మీరు పని చేసేటప్పుడు యూట్యూబ్ ఆన్ చేసుకొని ఒక మొత్తం మెసేజ్ విన్నారా? 1 చేతులు ఎత్తండి, 2, 3. పని చేసేటప్పుడు, బాసాలు తోమేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, వంట వండేటప్పుడు యూట్యూబ్ ఆన్ చేసుకొని మొత్తం మెసేజ్ విన్నారా? పోనీ చేతి పని చేసేటప్పుడు చెవిలో గబ్బు పాటలు పెట్టుకొని పని చేస్తారు చాలామంది. అదేదో మెసేజ్ వినుకుంటూ పని చేయొచ్చు కదా. ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో వారిలో మంట పుడుతుంది. హల్లెలూయా. వారిలో అగ్ని రగులుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు పని చేసేటప్పుడు ఏం చేయాలా? యూట్యూబ్లో అక్కడ ఇక్కడ ఏలు పెట్టకూడదు. డైరెక్ట్ మెస్సియా మినిస్ట్రీస్ తూప్రాన్పేట్ ఛానల్లోనే వేలు పెట్టాలి. చాలా మెసేజ్లు ఉన్నాయి, 1 కాదు 2 కాదు, చాలా మెసేజ్లు ఉన్నాయి. అది ఆన్ చేసుకొని మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి, వింటూ ఉండాలి. వినుట వలన విశ్వాసం పెరుగుతుంది. వింటూ ఉండాలి. ధ్యానించడం, చదువు రానులైతే వింటూ ఉండాలి, అదే ధ్యానం. చదువు వచ్చిన వాళ్ళు కూడా వింటూ ఉండాలి. ఎందుకంటే కళ్ళతో చూస్తూ ధ్యానించేటువంటి సమయం ఉండదు కాబట్టి చెవులతో వింటూ ధ్యానిస్తూ ఉండాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వాక్యం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వాక్యం. యెహోవా మాట వినుడి. చెవియొగ్గి యెహోవా మాట, అంతేగా. చెవియొగ్గి ధ్యానించుడి. అప్పుడు నీవు మండించబడతావు. అప్పుడు మంట నీలో పుడుతుంది. దావీదు అంటున్నాడు, నేను ధ్యానించుచుండగా నాలో మంట పుట్టెను. మనకి వేరే మంటలు బాగా వస్తుంది. ఎదుటోళ్ళు ఏదైనా కొన్నారంటే కడుపు మంట వస్తుంది. పక్కింటోళ్ళు ఏదైనా కొత్త చీర కొన్నారంటే నిలువెల్లో మంట వస్తుంది. ఈ మంట కాదంట. యెహోవా వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, జీవ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు వచ్చే మంట ఉంటుంది చూశారు. ఈ మంట నేను ఉన్నతమైన స్థాయిలో నిలబెడుతుంది. చివరి మాట, మొట్టమొదటిది ప్రార్థన వల్ల అగ్ని. రెండవది వాక్యము ధ్యానించటం వలన మండించబడతావు అగ్ని. మూడవది ఆత్మలో ఎప్పుడూ మండుతూనే ఉండాలి. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వాక్యం. రోమా 12:11.
మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. చాలా ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు ఎలాగ ఉండాలంట? తీవ్రత గలవారై, ఆత్మయందు తీవ్రత గలవారై, ఆత్మ పొందుకునే విషయంలో తీవ్రత గలవారై, ఆసక్తి గలవారై ఉండాలంట. మనం మాంద్యులుగా మందమతులుగా ఉండకూడదంట. ఆత్మ పొందుకునే విషయంలో సోమరులుగా ఉండకూడదంట. చాలామంది ఇంట్లో పని చేయమంటే సోమరులు అంటారు. ఒక గంట పడుకొని లేస్తాలే. ఎప్పుడో మధ్యాహ్నం 11 గంటలకి బట్టలు ఉతకాల్సింది సాయంత్రం 4 గంటలకు ఉతుకుతుంది ఒక స్త్రీ. ఎప్పుడో మన ఒక రీల్ చూసా, భర్త లేస్తాడు 9 గంటలకు రెడీ అవుతాడు, ఏమే ఆఫీస్కి వెళ్తున్నంటే టిఫిన్ ఆఫీస్ క్యాంటీన్లో చేసేయండి అని వచ్చి పండుకుంటుంది. ఒక కన్ను లేచి చూస్తుంది, చూసి ఒకటైతే సమయం, ఇంకా సమయం ఉందిలే పడుకుంటుంది. మరలా 4 గంటలకు లేచి చూస్తుంది, ఇంకా సమయం ఉందిలే పడుకుంటుంది. భర్త 6 గంటలకు వస్తున్నాడు అంటే 5 గంటలకు లేస్తుంది. 5 గంటలకు లేస్తుంది, మురికి బట్టలన్నీ ఒక మూలకేస్తుంది, మురికి బాసనలన్నీ ఒక మూల సింకులు వేస్తుంది. భర్తకు మాత్రమే రుచి పచ్చి లేనటువంటి ఒక వంటకాన్ని వండుతుంది, రాగానే తింటుంది, మళ్ళీ పండుకుంటుంది. అంటే పని విషయంలో మాంద్యులు, మందమతులు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది, తన ఇంటి పనులు తన చేతోనే చేస్తుందంట. ఉదయాన్నే భర్తకి భోజనం సిద్ధం చేస్తుందంట. సామెతల గ్రంథం 31వ అధ్యాయం ఉంటుంది. తన చేతులతోనే భర్తకి పిల్లలకి భోజనం సిద్ధం చేస్తుందంట. ఉదయాన్నే లేస్తూనే తన నడికట్టు కట్టుకుంటుందంట. అన్ని పనులు ముగిస్తుందంట. తను ఎప్పుడు పడుకుంటుందంటే బాగా పొద్దుపోయాక, ఇంట్లో వారు అందరూ పడుకున్నాక. చదవమాట, నేను అడిగింది మాత్రమే చదవము. తన చేతులతో ముప్పై 31వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. చీకటితోటే లేచి, పొద్దుపోయినాక లేచి కాదు, ఎప్పుడు లేచి? చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. చాలండి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, 11వ అధ్యాయము మొదటి లైన్ చివరి భాగంలో ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, ట్రస్ట్, నమ్మకం. రెండవది 13వ అధ్యాయము 2వ లైన్లో మొదటి భాగంలో తన చేతులారా వాటితో పని చేయును. క్షమించాలి, 13వ వచనము 2వ లైను మొదటి లైన్ 2వ లైన్లో మొదటి భాగం చూస్తే తన చేతులారా వాటితో పని చేయును. పని చేయును అన్న దగ్గర పక్కనే ఉత్సాహముగా అని పెట్టుకోండి. ఎలాగంట? నీరసంగా ఇప్పుడు చేయాలా అన్నాడు కాకుండా ఉత్సాహంగా పని చేయును అని రాసుకోండి. విజ్డమ్, ఇండస్ట్రీ, ఫైనాన్షియల్, ఎకనామిక్. వైఫ్ అంటే
విజ్డమ్. ఐ అంటే డబ్ల్యూ అంటే విజ్డమ్, ఐ అంటే ఇండస్ట్రీ, ఎఫ్ అంటే ఫైనాన్షియల్, ఈ అంటే ఎకనామిక్. అంటే తన ఇంటిని అంత జాగ్రత్తగా కాపాడుకుంటుంటుంది అన్నమాట. కాబట్టి ఎల్లప్పుడూ నువ్వు మండుతూ ఉండాలి, అగ్ని నీలో మండుతూ ఉండాలి. ప్రభుని అడగాలి, ప్రభువా నీ అగ్ని నాలో మండించు నా తండ్రి, నీ అగ్ని చేత నన్ను మండించు ప్రభువా అని అడగాలి. ఎలీషా ఆ బాలుడి మీద పడుకొని ప్రార్థన చేసిన వెంటనే వెట్ట పుట్టిందంట. ప్రార్థన ద్వారా అగ్ని మండించబడతావు, అగ్ని చేత మండించబడతావు, ధ్యానించుట ద్వారా మండించబడతావు, ఆత్మయందు తీవ్రత కలిగి ఉన్నప్పుడు మండించబడతావు. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా నేను ఎల్లప్పుడూ మండుతూ ఉండాలి నా తండ్రి. ఈరోజు సంఘముతో దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నారు. సంఘం ఎక్కడ చల్లారిన స్థితిలో కనబడుతుందో ఆయనకి నాకు అది తెలియదు, కానీ ఆయన మన మెస్సియా మినిస్ట్రీస్ తూప్రాన్పేట్ మందిరంతో మాట్లాడుతూ ఉన్నాడు. చల్లారిన స్థితిలో ఉన్నావు, నువ్వు మండించబడాలి, ప్రార్థనలో మండించబడాలి, ప్రార్థనలో మండించబడాలి, వాక్య ధ్యానంలో మండించబడాలి. నువ్వు ప్రార్థనలో ఎంత ఎక్కువగా ఉంటూ ఉంటావో అంతగా మండించబడుతూ ఉంటావు, అంతగా మండుతూ ఉంటావు. ఎంతగా నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటావో, ఎంతగా నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తుంటావో అంతగా మంట నీలో రగులుతూ ఉంటుంది. నువ్వు ఎంతగా అయితే ఆత్మలో తీవ్రత గల దానివై తీవ్రత గలవాడివై ఉంటావో అంతగా ఆత్మ అభిషేకం, అగ్ని అభిషేకం నీలో దిగుతూ ఉంటుంది. దేవుడు సంఘములతో చెబుతున్న మాట చెవిగలవాడు ఆలకించునుగాక. సంఘ బిడ్డలతో చెబుతున్న మాట చెవిగలవాడు ఆలకించునుగాక. నీవు మండుతూ ఉండాలి, నీవు మండుతూ ఇతరులని మండించేవాడిగా, మండించేదానిగా ఉండాలి. చల్లని స్థితిలో ఉండకూడదు, నీవు సోమరిపోతు స్థితిలో ఉండకూడదు, నీవు దిగజారిన స్థితిలో ఉండకూడదు. నీవు ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు, ఒక సంఘ బిడ్డ ఎల్లప్పుడూ మండుతూనే ఉండాలి. మండుతూ ఉండాలి అంటే ప్రార్థన చేస్తూ ఉండాలి, మండుతూ ఉండాలి అంటే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, మండుతూ ఉండాలంటే ఆత్మలో తీవ్రత గలవారై ఉండాలి. అప్పుడే నీవు మండుతూ ఉంటావు. నీవు ఎంతగా మండుతూ ఉంటావో అప్పుడు ఆయన అగ్ని ప్రవాహం నీకు ఎదురుగా వచ్చినప్పుడు ఆ అగ్ని ప్రవాహానికి నువ్వు ఎదురెళ్ళి నిలబడగలుగుతావు. ఎప్పుడైతే ఆ అగ్ని ప్రవాహంలో మండుతున్నటువంటి నీవు ఎదురెళ్ళి నిలబడతావో అప్పుడు ఆయన ముఖ దర్శనం నీకు లభిస్తుంది. అగ్ని జ్వాలల వంటి ఆయన కన్నులను నువ్వు దర్శిస్తావు. అపరంచిని పోలినటువంటి ఆయన పాదాలను నువ్వు దర్శిస్తావు. అగ్ని వంటి ఆయన నాలుకను నువ్వు దర్శిస్తావు. ఆయన నాలుక నుండి వస్తున్న ప్రతి మాటను నువ్వు అందుకుంటావు, ప్రతి మాటను నువ్వు భుజిస్తావు. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట నిన్ను ఒక అగ్ని కణములుగా మార్చివేస్తుంది, అగ్ని జ్వాలగా నేను మార్చివేస్తుంది. అగ్నిమయమై నువ్వు మారిపోతావు. ఆయన పోలికలకు, ఆయన స్వభావంలోకి నువ్వు మారిపోతావు. అడగండి, ప్రభువా నన్ను అగ్ని జ్వాలంగా మార్చు నా తండ్రి. నీ అభిషేకం నాకు కావాలి ప్రభువా. నీ అగ్ని నాలో మండించిన ఆయన అని అడగండి. నా నిలువెల్లా కూడా అగ్ని మండించిన ఆయన. నా తలనెత్తి నడినెత్తి నుండి అరికాలు వరకు, అరికాలు నుండి నడినెత్తి వరకు నీ అగ్నితో నన్ను మండించునా తండ్రి. అగ్ని నాలో మండించు ప్రభు అని అడగండి. అగ్ని నాలో మండించు ప్రభు అని అడగండి. తెరవండి. ప్రభువా అగ్ని నాలో మండించు, అగ్ని నాలో మండించు నాయనా అని అడగండి. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండించు,
నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా అడగండి అడగండి. నాలో అగ్ని మండించు, అగ్ని కాల్చివేసనే సిద్ధం చేసిన అర్పణను. ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేశాడో, అర్పణ సిద్ధం చేశాడంట, అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి అర్పణ అంతటిని కాల్చివేసిందంట. అలాగున నీవు కూడా అర్పించబడ్డటువంటి, నిన్ను నీవుగా అర్పించబడినటువంటి నిన్ను మండించమని అడగండి దేవుణ్ణి. అగ్ని కాల్చివేసనే సిద్ధం చేసిన అర్పణను, అగ్ని కాల్చివేసనే సిద్ధం చేసిన అర్పణను. ఆ అగ్ని ద్వారానే నీవు గిద్యోన్ని దర్శించినావు, ఆ అగ్ని ద్వారానే నీవు గిద్యోన్ని దర్శించినావు. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని కానరానందున వారు సిగ్గుపడిపోయిరే, అగ్ని కానరానందున వారు సిగ్గుపడిపోయిరే. నీ అగ్ని దిగి రాగా నీవు ఏలియాని గణపరచినావు, నీ అగ్ని దిగి రాగా నీవు ఏలియాని గణపరచినావు. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా అందరూ నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. నా ప్రాణాత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా, ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయ్యా, నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయ్యా. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం, ప్రతి ఒక్కరు మోకాళ్ళ మీదకి వచ్చి అడగండి, ప్రభువా నన్ను అగ్ని మండించిన తండ్రి, నీ అగ్ని చేత నేను మండించబడాలి ప్రభువా. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించిన ఆయన, నీ పరిశుద్ధాత్మని అగ్ని మండించిన ఆయన అని అడగండి. నీ అగ్ని పొందుకొని ఆయన నిన్ను ముఖాముఖిగా దర్శించుకోవాలి తండ్రి. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. 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 పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధాత్ముడా
పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు అదిగో అదిగో ప్రవాహంలో వస్తున్న జల అగ్ని అగ్ని ప్రవాహము అగ్ని ప్రవాహము దిగి వస్తున్న వేళ ఒక్కొక్కరిని అగ్ని ప్రవాహంలో ముంచెత్తుతున్న వేళ పొందుక అగ్ని అభిషేకం పొందుక అగ్ని బాప్తిసం పొందుక అగ్ని అదిగో పొందుక అగ్ని అభిషేకం పొందుక అగ్ని అభిషేకం పొందుక. ఆత్మ లేనివాడు నావాడు కాదు ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించారు. అభిషేకించబడ్డవారై ఆత్మ చేత నింపబడ్డవారై అగ్ని 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 నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా 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 నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు. అగ్ని ద్వారానే నీవు గిద్యోని ధైర్యపరచితివే. అగ్ని ద్వారానే నీవు గిద్యోని ధైర్యపరచితివే. నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను గణపరచినావు. నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయ్యా. అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు. బిగ్గరగా కేకలు వేస్తాడు గండి. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు. రెండు చేతులు పైకెత్తి రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి అడగండి. పరిశుద్ధాత్ బిగ్గరగా అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అదే అదే మరలా అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు. బిగ్గరగా పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా. కేకలు కేకలు పెడుతూ పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధ. అదిగో అగ్ని 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 ఒక్కొక్కరి తలల మీదుగా అగ్ని బాప్తీసం పొందేస్తున్నాము.
పరిశుద్ధాత్ముడా 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 అగ్ని మండించు నాలో అగ్ని మండించు ఆయన అభిషేకం మందిరమంతా నిండి ఉండగా ఏ ఒక్కరు అలక్ష్యం చేయక పొందుతా శక్తిని పొందుతా శక్తిని పొందుతా అభిషేకం పొందుతా ఆత్మనే శరణ బాబా. Jesus, thank you, Jesus. Thank you, Master. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah, 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 hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. శ్రేష్టమైన అమూల్యమైన నీ మాటలు బట్టి నీకు స్తోత్రాలు నాయన. నీవు అనుగ్రహించిన అగ్ని అభిషేకాన్ని బట్టి, నువ్వు రుచి చూపించిన అగ్ని బాప్తిస్తాన్ని బట్టి నీకు ఎల్లప్పుడూ మండుచున్న దీపం వలె జ్యోతుల వలె ఉండుట కృపద ఇచ్చాను. చల్లారిపోయినటువంటి జీవితం నిన్ను దర్శించుకునేటువంటి మంటమాలో ఎల్లప్పుడూ కృపద ఇచ్చాను. ప్రార్థన ప్రేరేపింపేటవారు బిగ్గరగా ఆత్మపూర్ణులై ప్రార్థనలు నడిపించారు. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవా, గొప్ప రాజ్యానికే వందనాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనుడా నీకే స్తోత్రములు నాయనా, నీకే వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా తండ్రి ప్రభా నాయనా, నీ కన్నులు అగ్ని జ్వాలామయమ నాయన, నీ పాదాలు అపరంజీవి పోలి ఉన్నవి నాయన. నాయనా నీ కంఠస్వరం విస్తారమైన జలముల ఘోష నాయన. తండ్రి నీకే స్తోత్రం. నీ తల వెంట్రుకలు తెల్లని ఉనిని పోలి ఉన్నవి నాయన. నాయనా తండ్రి ప్రభా, నీ కుడికి చేతన 7 నక్షత్రములు పట్టుకొని సంచరిస్తున్నవాడా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయినా నాయనా నీ నోటి మాట ప్రభా దహించు అగ్నిగా ఉన్నది నాయన. నాయన అగ్ని కణములుగా ఉన్నాయి నాయన. నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ముఖము తేజస్సుతో నింపబడి ఉన్నది నాయన. నాయనా నీకే స్తోత్రాలు వందనాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మాలో అగ్ని మండించాలంటే ప్రభా, నీ ప్రవాహంలో నీ ఎదుట నిలుచున్నప్పుడు ప్రభా, ఆ ప్రవాహం మాలో
అయ్యా తండ్రి ప్రకాశింప చేయాలంటే ప్రభా నాయన ఒప్పుకొలు జీవితము, విడిచిపెట్టే జీవితము నాయన, నీకు దగ్గరగా రావడానికి అడ్డుగా వస్తున్న ప్రతిదీని కాల్చివేయండి, కొట్టివేయమని అడుగుచున్నాం. నీ స్వరూప దర్శనమును మేము చూచుటకు, నీ స్వరము వినుటకు, నీ నేత్రములు చూచుటకు ప్రభా అయ్యా మా అందరికి దర్శనము దయచేయమని అడుగుచున్నాము నాయన. నీ వాక్యము మాలో ప్రభా ప్రవాహము వలె నీ వాక్యము మాలో వచ్చినప్పుడు, అది మేము ధ్యానించినప్పుడు ప్రభా మాలో మంట పుట్టుటకు కృప చూపించండి నాయన. నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మ తీవ్రత మాకు దయచేయండి నాయన. మీరు మాకు దయచేసినందుకు, నీ ఆత్మ ప్రభావం మాలో మండింప చేసినందుకు నాయన, ఈ తీవ్రతను ప్రభా ఎక్కడ అలక్ష్యం చేయక, నిర్లక్ష్యపరచగా నాయన, మాంద్యంగా ఉండక, మందులముగా ఉండక ప్రభా దాని తీవ్రతగా, దాని రెట్టింపు శక్తితో మమ్మల్ని నింపుమని అడుగుచున్నాము నాయన. నాయన నీ ఆత్మ తీవ్రత మాలో దయచేయమని అడుగుచున్నాం. మాలో ప్రతి ఒక్కరిలో నీ అభిషేకంని, ఆత్మాభిషేకంని కుమ్మరించినందుకు నాయన నీకే స్తోత్రములు. ఎలీషా ఎలీషా కుమారుని మీద ప్రభా పడగానే వెట్ట పుట్టినట్టు నీ ఆత్మ మాలో దర్శింపగానే ప్రభా మాలో అగ్నిని మండింప చేసినందుకు, మా ప్రాణాత్మ శరీరములు ప్రభా అయ్యా మరలా ఉజ్జీవింప చేసినందుకు, ప్రకాశింప చేసినందుకు, వెలిగింప చేసినందుకు నాయన నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి ప్రభా మా నడికట్లను కట్టుకొని ప్రభా నీ సన్నిధిలో ప్రభా సర్వాంగ కవచంలో ధరించుకొని ప్రభా అయా యుద్ధంకు సిద్ధపడినట్టు నీ సన్నిధికి వచ్చి మేము నిల్చున్నప్పుడు ప్రభా అన్ని విధాలుగా మీరు మమ్మల్ని చూసినప్పుడు సరితూగే త్రాసులో ఉండుటకు కృప చూపించుమని అడుగుచున్నాము నాయన. ఏమీ తక్కువ కానివ్వకండి నాయన తండ్రి. ఆత్మ కలిగిన వారమే అన్నిటిని గమనించుకుంటూ చక్కగా మన నడకనంతటిని సరిగ్గా ప్రవర్తించుతూ నడుచుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాము నాయన. నాయన తండ్రి నీ దాసుడు ముఖాంతరం మాతో మాట్లాడి ఉన్నందుకు నాయన నీకే స్తోత్రంలో. ఇవి నీ